నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం। నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ పట్ల ప్రభుత్వ తీరు సామాన్యులపై విద్యుత్ ఛార్జీల బాధలు నెల్లూరు పట్టణంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు అడ్డుకోవడం వంటి సమస్యలను టీడీపీ నేతలు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, దోసకాయల కృష్ణమూర్తి ఖండించారు। వాకోడులోని స్వర్ణముఖి అతిథి గృహంలో వారు మీడియాతో మాట్లాడారు। డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసుల తీరు హేయమన్నారు। మాస్కులు అడుగుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే సుధాకర్ చేసిన తప్ప అని ప్రశ్నించారు। ఇది ఖచ్చితంగా పోలీసులతో ప్రభుత్వం చేయించిన అమానుష చర్యగా ధ్వజమెత్తారు। నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలపై ఎన్నో సూక్తులు వల్లించారని, నేడు అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచి సామాన్యులు కోలుకోలేని పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు। అలాగే నెల్లూరు నగరంలోని పేదలకు నిత్యావసర సరుకులను అందిస్తున్న టీడీపీ నాయకులు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమో చెప్పాలంటూ విమర్శలు చేపట్టారు। ఖండిస్తున్నాం। దేనివల్లంటే నిన్నే చూసాం, ఇంతకుముందు 15 రోజులు 20 రోజుల ముందు విశాఖపట్నంలో నర్సాపురం డాక్టర్ గారు మాస్కులు అవన్నీ అడిగాడు గవర్నమెంట్ని। మాస్కులు లేవు, మేము ట్రీట్మెంట్ చేయాలంటే ఎడ్ చేయాలా కరోనా పేషెంట్లకి అని చెప్పి అడిగాడు। ఆయన మాస్కులు అడిగిన దానికోసంగా ఆయన సస్పెండ్ చేశారు। సస్పెండ్ చేసి మానసికంగా అతన్ని ఇబ్బంది పెట్టి ఇది గురి చేసి, అందులో ఒక దళితుడు కింద నుంచి పాపం కష్టపడి వాళ్ళ అమ్మ ఆయన చదివించి చేసి నిజాయితీపరుడు డాక్టర్, అతను మంచి పేరుంది జనాల్లో। అటువంటి డాక్టర్ని నిన్న చూస్తే ఎంత దారుణంగా ప్రవర్తించారో గవర్నమెంట్ అంటే, ఆయన్ని చేతులు వెనక్కి ఎరగదీసి పెట్టేసి కొట్టడము, తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలనో కేసులు పెట్టడం, ఎక్కడ అసలు గవర్నమెంట్ ఉందా లేదా? గతంలో ఎప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగేదంట, తిరగబడ్డ వాడిని బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపేదో లేదు రోడ్ల మీద లాక్ కొట్టేదో ఆ విధంగా ఉండేది। మనకి మళ్ళా తిరిగి బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చిందా అనే విధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది। ఇందుకు మన పెద్దవాళ్ళు చెప్పేది తుక్లక్ పాలనలో ఏంటంటే మన తెలుగు వాళ్ళని హిందువుల్ని హింసించారు। ఇది తుక్లక్ పాలన కాదు, నాకు తెలిసి బ్రిటిష్ వాడు పాలన అనిపిస్తుంది। దీంట్లోనే ఈరోజు ఆ డాక్టర్ ఏమైనా తప్పు చేశాడా? లేదు, మేము ప్రాణరక్షణ జనాలకు కల్పించాలంటే ముందు మేము బతుకున్నాము కాబట్టి మాకు మాస్కులు ఇవన్నీ అందించండి, అందుబాటులో పెట్టండి అని అడిగాడు। అది ఏమన్నా నేరమా తప్ప? ఈరోజు దేవాలయాలన్నీ మూసారు కానీ హాస్పిటల్లో పోలీస్ స్టేషన్లు మూయలేరు। ఎందువల్లంటే ఈరోజు మనకి డాక్టర్లు పోలీసులే దేవుళ్ళని కాపాడారు। ఆ డాక్టర్లు కూడా గారు మనతో పాటు లాక్డౌన్లో ఇళ్లలో ఉండుంటే ఎంతమంది పేషెంట్లు కరోనా పేషెంట్లు చచ్చిపోండ్రు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా। డాక్టర్ల మీద కక్ష పనికిరాదు, ఒక డాక్టర్లే కాదు ఏ ఎంప్లాయీ అయినా సరే ఏ అధికారి అయినా సరే గవర్నమెంట్ ప్రశ్నిస్తే ఇంత దారుణంగా మీరు ప్రవర్తించడం ఇది మంచి పద్ధతి కాదు। ఇటువంటి హేయమైన చర్యలు మన రాష్ట్రానికి సిగ్గుచేటు మేము భావిస్తున్నాం। కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి నోడా చైర్మన్ నెల్లూరు, ఆయన ఏంటంటే 11వ వార్డులో నిత్యావసర వస్తువులు పేదోళ్ళకి ఆ పూటకి జరగని వాళ్ళకి పేదోళ్ళకి పంచుతున్నారు। దాన్ని ఏంటంటే కొంతమంది ఏదంటే గవర్నమెంట్ అధికారులు పోయి అడ్డుకున్నారు పంచద్దని। మేమేం తప్పు చేయలేదు, మా డబ్బులు వేసుకొని మా సొంత నిధులతో చంద్రబాబు నాయుడు ఫోటో వేసి మేము ఇస్తున్నాం। అది కూడా మీరు ముందు రోజు 2 రోజుల ముందు పంచినప్పుడు మీ జగన్ బొమ్మ అనిల్ బొమ్మ వేసుకుని పంచారు కాబట్టి మేము వేసాం। ఆ రోజు కానీ ఈ కుటుంబం ఉంటే మేము కూడా బొమ్మే అని చెప్పాడు। అది చెప్పి పంచుతుంటే అది పెద్ద నేరమైనట్టు ఆయన మీద నాన్ మూవబుల్ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేశారు। ఎక్కడికి పోతుంది అసలు ఈ ప్రభుత్వం? అంటే అడిగే హక్కు మానవుడికి లేదా? మనం లేదు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే మనం బ్రిటిష్ పాలనలో ఉన్నామా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం। కరెంటు బిల్లు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏం చెప్పాడో ఏమన్నా ఒకసారి మీరు, ఆయన ప్రతిపక్షంలో పాదయాత్ర చేసేటప్పుడు ప్రజల దగ్గరకు పోయి ఏం చెప్పాడో ఏనండి। ఎవడైనా కానీ ఎట్లా కడతాడు? ఓ పక్కేమో 50 యూనిట్ల లోపు కడితే ఫ్రీ అంటారు, మళ్ళీ వీళ్ళంతా ఎస్టీలు
వీళ్ళకు కూడా ఫ్రీగా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయే పరిస్థితి కనపడతా ఉంటే వీళ్ళకి ఇచ్చిన బిల్లులే నువ్వు ఈ మాదిరిగా 4,000 రూపాయలు, 2,600 రూపాయలు, 3,500 రూపాయలు, 14,000, 10,000 రూపాయలు వీళ్ళకి ఇచ్చే మీటర్లకి బిల్లులు కడతా ఉంటే ఏ రకంగా న్యాయం జరుగుతూ ఉంది ఇది? ఈ నెలలో కరోనా వచ్చి ఎక్కడ పనులు లేక పేదోళ్ళు కానీ, మధ్యతరగతి కానీ, వ్యాపారస్తులు కానీ ఇళ్లలో కూర్చుని ఉంటే కరెంటు బిల్లులు విపరీతంగా వచ్చి భయభ్రాంతులు చెందుతున్నారు. గతంలో ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్రలో కరెంటు బిల్లులు కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ అన్నీ ప్రతి దగ్గర బాదుడే అని చెప్పి ఎరగదీసి చెప్పాడు జనాలకి. కానీ ఈరోజు నువ్వు చేసింది అంటే చెప్పిన వాటివన్నిటికీ అర్థాలు వేరుగా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అన్నీ తగ్గిస్తానని చెప్పి ఇప్పుడు అన్నీ పెంచుకుంటూ పోతున్నావు అంటే నీ మాటకి అర్థాలు వేరే తీసుకుంటేనే జనాలకు అర్థమవుతుంది. అంతేగాని నువ్వు చెప్పింది చేస్తావనేది మాత్రం భ్రమ. ఈరోజు వేలు కరెంటు బిల్లులు పెంచి ఇప్పుడు ఆ రోజు ఎస్టీ ఎస్సీ అన్నావు, ఈరోజు ఎస్టీ ఎస్సీలో లేరా? నువ్వు కరెంటు బిల్లులు పెంచితే వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదా? 15 గంటలు 20 గంటలు కంటిన్యూగా మీరు టీవీ చూడండి, మీకు రూపాయి కూడా కరెంటు బిల్లు రాదు, 200 యూనిట్ల వరకు నేను ఫ్రీ అన్నాడు. మరి ఈరోజు ఎట్టపోయిందా 200 యూనిట్లు? ఇంకా పేదోడు ఎన్నికల సమయంలో మాటలతో ప్రజలను మెప్పించి ఆ తర్వాత కనిపించిన నాయకులు ఎందరో ఉన్నారు. కానీ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచేవాడే నాయకుడుగా ప్రజల మనసులో నిలిచిపోతారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో వాకాడు మండలం గగనపాలెంకు చెందిన తిరుమూరు సురేంద్రారెడ్డి దాతృత్వంతో గగనపాలెం గ్రామంలోని సుమారు 500 కుటుంబాలకు కూరగాయలు అందించారు. ఈ మేరకు వాకాడు మాజీ ఎంపీపీ బీజేపీ నాయకుడు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి సమక్షంలో పురుషోత్తం రెడ్డి అనుచర వర్గం ఇంటింటికి వెళ్లి కూరగాయలను పేదలకు అందించారు. ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో గ్రామంలోని పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వారి నుంచి ఎలాంటి లాభాపేక్షను ఆశించకుండా పేదలకు అండగా నిలిచిన వ్యక్తుల్లో సురేంద్రారెడ్డి లాంటి వారు అరుదుగా ఉంటారన్నారు. ఆయన లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు దాతలు పేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నట్లుగా పురుషోత్తం రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో చంద్రారెడ్డి గగనపాలెం యువత ఉన్నారు. ఈరోజు కరోనా సందర్భంగా మా అందరి నాయకుడు ఈ గ్రామస్తుడు తిరుమూరు సురేంద్రనాథ్ రెడ్డి గారి దాతృత్వంతో ఆయన మా గ్రామం ఇది సొంత గ్రామం అని చెప్పి
ఆయన డబ్బులు పంపించి కూరగాయలు ఇచ్చి ఒక వారానికి సరిపడే కూరగాయలు ప్రతి కుటుంబానికి అందజేయమని చెప్పి ఆయన అక్కడి నుంచి చెప్పడం జరిగింది. సురేందర్ రెడ్డి గారి సూచన మీదుగా మేమందరం కలిసి ఈరోజు గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక వారం రోజులు జరబడే కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు కరోనా గురించి పూర్తిగా అవగాహనకు వచ్చారు. ఈరోజు ఇంచుమించుగా కరోనాకి మందులు లేవు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలకు తెలియజేసుకుంటూ ఇలాంటి దాతలు ఇంకా ముందుకొచ్చి పేద ప్రజలకి అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉంటాం. ఈరోజు గంగనపాలెం అనే గ్రామంలో వాకాడు గంగనపాలెంలో కూరగాయలు పంపిణీ జరిగింది. మా ఊరు పెద్ద అయినటువంటి సురేంద్ర రెడ్డి గారి గుర్తింపుగా ఈరోజు మా ఎక్స్ సర్పంచి మరియు పాపారెడ్డి పురుషోత్తమ రెడ్డి గారి ఆధీనంలో కూరగాయలు జరగడం ఇంచుమించుగా 500 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇందుకు రెడ్డి గారి పెద్దలు ఆయన ఊరికి ఎంతో చేశారు. ఇది చేయడం కూడా ఎంతో గొప్ప విషయమే. ఆయన రీత్యా బెంగళూరులో ఉన్న మా గ్రామానికి అమ్మానాన్నలు కూడా ఆయన ఆయన గుర్తింపుగా మాకు ఈ ఊరికి కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అర్చక వృత్తిలోని బ్రాహ్మణ కుటుంబాలతో పాటు సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించే బ్రాహ్మణులకు పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి దాతృత్వాన్ని అందించారు. ఒక్కో కుటుంబానికి 20 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించారు. ఈ సందర్భంగా వాకాడ సిఐ నరసింహారావు మాట్లాడుతూ పేర్నాటి కుటుంబం చేస్తున్న ఇలాంటి సేవా కార్యక్రమాల్లో తాను పాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఊపల ప్రసాద్ గౌడ్, ఊపల ప్రభాకర్ గౌడ్, పార్వతి రాధాకృష్ణారెడ్డి, చిలుకూరు వెంకరెడ్డి, దువ్వూరు జనార్దన్ రెడ్డి, బ్రాహ్మణ సంఘం కమిటీ సభ్యులున్నారు. కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, ఓజిలి 5 మండలాల్లో ఉండేటువంటి దాదాపు 250 బ్రాహ్మణ కుటుంబాలకి మన పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈరోజు నిత్యావసర వస్తువులు మరియు వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు మా బ్రాహ్మణాలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి భగవంతుడు ఆయుర్వేద ఐశ్వర్యాలు ప్రసాదించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఈరోజు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి బ్రాహ్మణ్ కుటుంబాలందరికీ కూడా రైసు మరియు కూరగాయలు, వస్త్రాలు మరియు ఇంటికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు సమకూర్చడం జరిగింది. ఇది వాస్తవంగా చెప్పాలంటే రియల్గా ఎవరు ఐడెంటిఫై చేయనటువంటి పర్సన్స్ని ఐడెంటిఫై చేశాడు ఈరోజు అన్నగారు. రియల్గా నాకు 15 డేస్ క్రితమే చెప్పినారు ఈ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది బ్రాహ్మణ్ కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలనుకుంటున్నాను. వాస్తవంగా బాగా సఫర్ అవుతుంది. వాళ్ళు ప్రజెంట్ అందరికీ ఇచ్చాం. మనం ఏకర్ సెక్షన్స్కి ఎవరైతే లో క్యాటర్ ఉన్నటువంటి వాళ్ళకి కానీ మిడిల్ ఫ్యామిలీస్ అందరికీ అందించాం. కానీ వాళ్ళ వరకు మాత్రం ప్రత్యేకంగా నేను ఇవ్వాలని నా కోరికన్నా. త్వరలో నేను ఆ కార్యక్రమం పెట్టదలుచుకున్నాను. మీరు కంపల్సరీ రావాలని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క శుభపరిణామానికి వీళ్ళందరికీ ఏర్పాటు చేసినందుకు
నా హృదయపూర్వకంగా మరియు మా పోలీస్ తరఫున ఇక్కడికి ఇచ్చేసిన అందరి తరఫున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపుగా సుమారుగా 50 రోజులు దాటింది లాక్డౌన్ ప్రకటించి. ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ కరోనా వైరస్తో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నిద్రాహారాలు మాని కష్టపడి పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఎక్కడైతే దేవస్థానాల్లో అర్చకత్వం చేసుకుంటున్నటువంటి బ్రాహ్మణులు కావచ్చు, అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో మన శుభకార్యం కావచ్చు, అశుభకార్యం కావచ్చు, ఏ కార్యక్రమాలకైనా కూడా వాళ్ళు లేనిదే మనకి జరగని పరిస్థితి. అటువంటి వాళ్ళకి మన వంతు ట్రస్ట్ నుంచి ఎంతో కొంత ఉడతా భక్త సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఒక 20 కేజీలు బియ్యం, అదేవిధంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, వాళ్ళ గౌరవప్రదంగా మనం ఒక వస్త్రం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మా పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరం కూడా అనుకుని ముందుకు రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ లాక్డౌన్కి సంబంధించి అనేక డిపార్ట్మెంట్లు కష్టపడి రేయింబగులు పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిని గుర్తించి మా ట్రస్టు వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉడతా భక్తి సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ నిర్ణయానికి రావడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా గూడూరు నియోజకవర్గమే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా మా ట్రస్టు చేతనైనంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క డిపార్ట్మెంట్ని తీసుకొని నియోజకవర్గ స్థాయిలో చేయడమా లేదా జిల్లా స్థాయిలో చేయడమా పెద్దలందరితో కూడా సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకుని ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇప్పటికీ కూడా దాదాపుగా 50 రోజులు పూర్తయినా కూడా పోలీస్ యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు చేయాలనుకున్న స్థాయికి మించి ఈ రోజుకి కూడా ప్రజల బాగోగుల కోసం ప్రజల్ని రోడ్ల మీద తిరగొద్దని చెప్పి ఇంట్లోనే ఉండమని చెప్పి ఈ రోజుకి కూడా వాళ్ళు అహర్నిశలు కష్టపడి రోడ్ల మీదకి వచ్చి మన కోసం వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అటువంటిది మనం ప్రత్యేకించి ఈరోజు గమనించాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో వాళ్ళు నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు. కాబట్టి ఎవరైనా కూడా మనం ప్రత్యేకించి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. ఓం ఆశాస్తేయం యజమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్వమాశాస్తే సజాతవనస్యామాశాస్తే ఉత్తరాందేవ యజ్ఞామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే నిస్సం ప్రియమాశా శతమానం భవతి సదాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలిచిన టీడీపీ నాయకులు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్ల పోలీసుల తీరును గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఖండించారు. ఈ మేరకు గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పాసం సునీల్ మాట్లాడుతూ పేదలకు అందించే సరుకులపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోను ఉంచడాన్ని పోలీసులు తప్పుపట్టడం ఏమిటంటూ ప్రశ్నించారు. దాతల దాతృత్వానికి గుర్తుగా వారి ఫోటోలను ఉంచుకోవడం సహజమేనన్నారు. అధికార పార్టీ నాయకులు చేసే సేవా కార్యక్రమాలకు గుర్తుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మను ఉంచడం ఎంతవరకు భావ్యమో చెప్పాలన్నారు. అలాగే డాక్టర్ సుధాకర్ పై పోలీసులు అనుసరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని విమర్శించారు. కరోనా నేపథ్యంలో రక్షణ పరికరాలు ఇవ్వలేదని ప్రశ్నించినంత మాత్రాన డాక్టర్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం దారుణమన్నారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేయమన్నారు. మనది కంటోన్మెంట్ జోన్ కాబట్టి మనం ఇప్పుడు ఆ పని చేయకూడదు. ఎందుకంటే మనం కూడా చట్టాన్ని గౌరవించాలా. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈరోజు ఇక్కడ వినూతంగా బ్లాక్ మాస్కులు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాం. లేకపోతే ఖచ్చితంగా ఈ కంటోన్మెంట్ జోన్ అనేది కానీ లేకుండా ఉంటే అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాల్సిన పరిస్థితుంది. కాబట్టి మనం చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించి ఈ విధంగా చేస్తూ ఉన్నాం. దీనిపైన కూడా కేసులు కడతా అంటే మీ ఇష్టం. 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నెల్లూరు పట్టణాధ్యక్షుడు
తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టారని చెప్పి ఈరోజు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం తెలియజేస్తాం. ఇప్పుడు మీరు కూడా ఇస్తున్నారు, మీరు కూడా పెడుతున్నారు. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థ ఎవరైనా పెట్టుంటే వాళ్ళకు సంబంధించిన తల్లిగారి పేరు మీదో, నాన్నగారి పేరు మీదో, అమ్మగారి పేరు మీదో వాళ్ళ ఫోటోలు కూడా పెడుతున్నారు. దానివై ఎవరిస్తే వాళ్ళ ఫోటోలు పెట్టుకొని పంచుతున్నారు. ఇదేం ఓట్లు అడుక్కునే పరిస్థితి కాదు. అట్టా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సహాయం చేస్తున్నప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుంటే మీకు అభ్యంతరం ఏంటి తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు చేస్తున్నారు. మీరు చేసే ప్రతి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి గారు ఫోటో ఎవరైనా పెట్టాల్సిందే. దానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టే పరిస్థితి లేదు. అటప్పుడు మేము తెలుగుదేశం వాళ్ళం మా డబ్బులు పెట్టుకొని మేము పంచుతుంటే మా నాయకుడు ఫోటో పెట్టుకుంటే మీకు ఇబ్బంది ఏమొచ్చింది? మీకు ఏం నష్టం అడుగుతున్నాను నేను. మీకు ఏమి ఎత్తలేక మీకు ఏమైందని చెప్పి మీరు ఈ విధంగా ఏకంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నాం. అంటే మీ గవర్నమెంట్లో వేరే వాళ్ళు ఎవరు పేదవాళ్ళు సహాయం చేయకూడదు. అంటే తలా ఒక చేద్దాం. మీరు చేస్తున్నారు, మేము చేస్తాం. అట్లా కాకుండా మీరు చేసేదానికి వీలు లేదు. మీరు చేస్తే కేసులు పెడతాం, మీరు చేస్తే లోపలేస్తాం. ఇదంతా అన్యాయం నేను తెలియజేస్తున్నా. ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పని చేస్తున్నారు. నేను చేయట్లేదు అంటలేదు. వాళ్ళు కూడా పంచుతూ ఉన్నారు. మీరు పంచుతున్నప్పుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని మీ ఎమ్మెల్యేలు ఫోటో పెట్టుకున్నప్పుడు ఇబ్బంది లేదు. కానీ మేము పంచుతున్నప్పుడు మా నాయకుడు ఫోటో పెట్టుకుంటే మీకు ఏం ఇబ్బంది అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఆలోచించండి. పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇట్లా అధికార పార్టీ వాళ్ళు చెప్పిన విధంగా మీరు కేసులు పెడుతూ పోతుంటే ఇంకా రాజ్యాంగము చట్టం అనేది ఎక్కడుందో ఒకసారి ఆలోచించుకోమని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అరెస్టు చేస్తే ప్రతి దగ్గర కూడా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, ఈరోజు మాకు మా నాయకుడు పేదలకి సాయం చేయమని చెప్పాడు. ఆయన ఆజ్ఞల మేరకు శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, మేము కానివ్వండి, మా అధ్యక్షులు బేజార్ రవిచంద్ర గారు కానివ్వండి, డాక్టర్ చంద్రమోహన్ రెడ్డి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు మా ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈరోజు ప్రజల్లో వెళ్ళి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది పడ్డామా? మేము మీ పార్టీని ఎక్కడ తిరుగుతున్నామా? లేదే. మీరు చేస్తున్నాం చెప్పి మీరు చేయట్లేదు, మేము చెప్పలేదే. మీరు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. దానికే మీరు ఓర్చుకోలేకపోతేట. మీరు గెలిచారు, అధికారంలో మీరున్నారు. మీరు చేయాల్సిన బాధ్యత ప్రజలకు మీకు ఎక్కువ, మాకన్నా మీకు ఎక్కువ ఉంది. చాలామంది కూడా నాకు చెప్పారు, మాకెందుకు లేండి, మేము పంచితే మమ్మల్ని పోలీసు వాళ్ళు ఆపలేదానికి మేము చాలా సహాయం ఉంటే వాళ్ళు కూడా చాలామంది మాట్లాడారు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఆలోచించమని జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తున్నాం. వాళ్ళకు ఒక చట్టం, మాకు ఒక చట్టం. ఇక్కడ రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయలేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అధికార పార్టీకి ఒక చట్టం, లేదా ప్రతిపక్షానికి ఒక చట్టం అని చెప్పి ఎక్కడ సపరేట్గా ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఒక ఏ పేజీలో కూడా రాయలే. కానీ మీరు కొత్తగా రాజ్యాంగాన్ని రాసి పాత రాజ్యాంగాన్ని కాలు రాసే పరిస్థితి చేస్తున్నారు. చట్టం అంటే ఎవరికైనా చట్టమే. అమ్మాయి ఎవరికైనా అమ్మాయి అయినట్టు చట్టం అంటే అందరికీ చట్టం ఒకటే. మీకు చట్టం, మాకు చట్టం కాదు. కాబట్టి దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పైన పెట్టిన నాన్ బెయిలబుల్ కేసుల్ని ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒక దళిత డాక్టర్, ఒక ఎస్సీ డాక్టర్ సుధాకర్, ఒక మంచి డాక్టర్, మంచి పేరున్న డాక్టర్, ఆయన చేసిన తప్పేంది? అయ్యా, హాస్పిటల్లో మాస్కులు లేవు, కిట్లు లేవు, గ్లౌజెస్ లేవు, అది సరఫరా చేయండి. మేము ఎంత చెప్పినా ఎవరు మా గోడు పట్టించుకోలేదని చెప్పి ఆయన వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు. దానికి ఆయన సస్పెండ్ చేశారు. అంటే దళితుడు కాబట్టి సస్పెండ్ చేశారు, ఇంకోరు సస్పెండ్ చేయరు కదా. సస్పెండ్ చేసిన తర్వాత నిన్న ఆయన కడుపు మండి వీధిలోకి వచ్చి, అయ్యా నేను సస్పెండ్ చేయడం మంచి పద్ధతి కాదు, నేను మంచి కోరాను తప్ప నేను చెడ్డ కోరలేదని చెప్పి వీధిలోకి వస్తే నిరసన ప్రదర్శన చేస్తుంటే మీరు ఆయన్ని 2 చేతులు వెనక్కి కట్టి పోలీసు వాళ్ళు విపరీతంగా కుట్టి లాక్కొని ఈడ్చుకొని శవాన్ని ఈడ్చుకొని ఆటోలు వేసుకొని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించి డాక్టర్ దగ్గర పరీక్ష చేయించి ఇతను మద్యం తాగుడని చెప్పి ఒక రిపోర్టు కల్పించి ఇతను మానసిక స్థితి బాగాలేదని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం? చిట్టపూరు మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్ కేంద్రంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఈ నెల 2వ తేదీ నుంచి హైదరాబాద్, ఒరిస్సా, చెన్నై, సూలూరుపేట ప్రాంతాల నుంచి
చిట్టమూరు మండలంలోని తమ స్వస్థలాలకు చేరుకున్న 11 మందిని ఆ క్వారంటైన్ కేంద్రంలో వదిలిపెట్టారు. అయితే వారికి అందాల్సిన సౌకర్యాలను అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. వారికి అందించే ఆహారం తినే పరిస్థితి కూడా లేకుండా పోతుందని, దీంతో పస్తులు ఉంటున్నట్లు వారు చెప్పుకొచ్చారు. కేంద్రంలో మంచినీరు వంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో తమను జైల్లో ఖైదీల కన్నా హీనంగా చూస్తున్నారన్నారు. వారు తినాల్సిన ఆహారాన్ని కూడా బయటపడేస్తున్నారు. వసతులు కల్పించలేని ప్రభుత్వం తమను ఎందుకు క్వారంటైన్ లో ఉంచారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈరోజు చిట్టమూరు మండలంలో మన జిల్లా కలెక్టర్ వారి యొక్క ఆదేశాల ప్రకారం, అలాగే మన సబ్ కలెక్టర్ వారి యొక్క ఆదేశాల ప్రకారము బీసీ హాస్టల్లో క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటర్లో ఇప్పుడు మనకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ ఏర్పాటు చేసాము. వాళ్ళు మొత్తం 11 మంది వచ్చినారు ఇక్కడికి. ఆ 11 మందిని కూడా మేము ఇక్కడ ఒక్కొక్కరికి ఒక రూమ్లో అరేంజ్ చేస్తున్నాము. సో ఆ రూమ్లో వాళ్ళందరూ కూడా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినాం. ఇక్కడంతా శానిటేషన్ కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ, అది వాడుకునే వాటర్ కానీ, బాత్రూమ్స్ అన్నీ కూడా నీట్గా ఏర్పాటు చేస్తున్నాము. సో వాళ్ళందరూ కూడా ఇక్కడే డాక్టర్ గారు, అలాగే ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా ఇక్కడ వచ్చి రోజు చెక్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ డ్యూటీస్ కూడా మేము 3 షిఫ్ట్లు డ్యూటీలు కూడా వేయడం జరిగినది. ఇక్కడ మహిళా పోలీసుని, పంచాయతీ కార్యదర్శిని, విఆర్ఓని, అలాగే వాలంటీర్స్ని కూడా మేము 3 షిఫ్టుల్లో డ్యూటీ వేసి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఉదయం సాయంకాలం ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఉండే రూముల్లో కూడా మేము సోడియం క్లోరైడ్ అని కూడా పిచికారీ చేయడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా చుట్టుప్రక్కల కూడా బ్లీచింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అంటే వాళ్ళకి సింటమ్స్ ఏమి రాకుండా 14 రోజుల వరకు ఇక్కడ ఉంచి ఏం సింటమ్స్ లేనప్పుడు వాళ్ళు చెక్ చేసి డిశ్చార్జ్ సర్టిఫికెట్తో డాక్టర్ గారు వాళ్ళని ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. కరోనా నియంత్రణ కోసం మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్ ను ఎలాంటి సంజాయిషి అడగకుండా ఛార్జ్ మెమో ఇవ్వకుండా సస్పెండ్ చేయడంతో పాటు ఆ డాక్టర్ మానసిక స్థితిని దెబ్బతీసిన ప్రభుత్వమే క్షమాపణ చెప్పాలని చిట్టమూరు తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. చిట్టమూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు మాట్లాడుతూ డాక్టర్ సుధాకర్ ను కట్టివేసి లాఠీలతో కొట్టి హింసించిన ప్రభుత్వం అతనికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. డాక్టర్ పై ఉన్న సస్పెన్షన్ ను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అలాగే నెల్లూరు నగరంలో పేదలకు నిత్యావసర సరుకులు అందిస్తున్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్ల పోలీసుల తీరును ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్నారావు, రాజగోపాల్ రెడ్డి, శ్రీపతి బాబు, కృష్ణయ్య, కస్తూరయ్య పాల్గొన్నారు. మరి ఈరోజు మొట్టమొదటిగా ఈరోజు అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగం నిన్నటితో తూట్లు పిడిచినట్టు అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీని గౌరవించాలో అది ఈరోజు ఈ రాష్ట్రంలో కోల్పోయాం. నిజంగా బాధాకరమైన విషయం. ఎందుకంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా కరోనా లాక్డౌన్ అయిన మొదటి వారంలోనే ఈ దేశ ప్రజలందరినీ వారి ఇంటి ముంగిటికి వచ్చి చప్పట్లు కొట్టమన్నారు. కేవలం ఆ చప్పట్లు వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేసే కార్మికులకి. అదేవిధంగా రెండోసారి ద్వీపాలు వెలిగించమన్నాడు. డాక్టర్లు ప్రాణాలొడ్డి ఈరోజు ఈ కరోనా వ్యాప్తి ఎవరికైతే సోకిందో వాళ్ళు కాపాడే దాంట్లో ముందుండే వైద్య సిబ్బంది కోసం ఆ రోజు దీపాలు వెలిగించారు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితి. ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు విశాఖపట్నంలో ఆయన కేవలం ఈ యొక్క కరోనా వ్యాధి అంటేనే అందరికి సోకే వ్యాధి. దానికి పెద్ద చిన్న లేదు, డాక్టర్ అని లేదు, యాక్టర్ అని లేదు, రాజకీయ నాయకులు అని లేదు, ఏం లేదు. అయితే కూడా మేము జాగ్రత్తగా వాళ్ళకి వైద్యం చేయాలంటే ముందు మేము జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మాకు మాస్కులు ఇవ్వండి, తగినన్ని మాస్కులు ఇవ్వండి, తగినన్ని పీపీఐ కిట్లు ఇవ్వండి, తగినన్ని గ్లౌజెస్ ఇవ్వండి, మమ్మల్ని సేఫ్ చేయండి, తర్వాత మేము ప్రజల్ని కాపాడేదానికి మేము ప్రయత్నిస్తామని అడిగిన మాటకి ఈరోజు
అతన్ని ఎటువంటి షోకాస్ నోటీస్ ఇవ్వకుండానే వెంటనే 1 గంటలోనే సస్పెండ్ చేశారు. నిజంగా బాధాకరమైన విషయం. ఒక దళిత డాక్టరు, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే వైద్యుడు, దేశం మొత్తం డాక్టర్ల కోసం అన్వేషిస్తున్నారు. ప్రకారం నోటీస్ ఇచ్చి ఆయన సస్పెండ్ చేయండి, ఉద్యోగులు తొలగించండి, దాన్ని అందరూ హర్షిస్తారు. అయితే అవన్నీ కాకుండా దౌర్జన్యంగా అతన్ని ఒక గోండాలాగా అతన్ని లెక్కేసుకుని భయంకరంగా ఆయన కొట్టడం, చొక్కా చింపడం అసలు ఆ వైద్య సిబ్బందికి ఈరోజు నిజంగా అవమానకరం. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశం మొత్తం ఆయన కోసం తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక డాక్టర్కే ఆ విధంగా జరిగిందంటే నిజంగా డాక్టర్స్ని మనం ఎవరికి చేతులు జోడించకపోయినా డాక్టర్ అవసరం అంటే లేచి గౌరవం 2 చేతులు జోడిస్తాం. ఎందుకంటే మనం కనిపించే ప్రత్యక్ష దేవుడు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వైద్యులు, డాక్టర్స్ అని మాత్రం మనం తెలుసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి డాక్టర్ గారికి ఎటువంటి సహాయ సహకారాలు ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ముందుంది. అదేమంటే పార్టీకి అంటగడతారు. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఎక్కడా కూడా పార్టీ అనే పదం చూడకుండా చట్టం ఎట్టుంటుందో చట్టం ప్రకారమే రాష్ట్రం నడిచింది. కాబట్టి 5 సంవత్సరాలు ప్రశాంతంగా అన్ని వర్గాలు అయితేనేమి, అదేవిధంగా అన్ని వర్గాల ఉద్యోగస్తులు అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆలోచన లేకుండా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా మళ్ళీ తిరిగి ఆ డాక్టర్ సుధాకర్ గారిని విధిలో చేర్చుకోవాలా. అదేవిధంగా అతని మీద ఎటువంటి చర్యలు పాల్పడ్డారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. చిట్టమూరు మండలం యాకశ్రీ గ్రామంలో బీజేపీ నాయకులు పల్లం హరికృష్ణ దాతృత్వంతో పేదలకు కరోనా సాయాన్ని అందించారు. ఈ క్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు శరశ్చంద్రారెడ్డి చేతుల మీదుగా 9 రకాల వస్తువులు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర భారత్ అభియాన్ పథకం ద్వారా 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు బీజేపీ పార్టీ కన్వీనర్ పి బైరప్ప, నాయకులు ప్రకాష్ నాయుడు, దినకర్, జిల్లా మైనారిటీ నాయకులు ఎస్ఎం భాష, మదర్ ఇండియా సేవా సమితి అధ్యక్షులు పల్లం హరికృష్ణ, యాకశ్రీ గ్రామ యువత పాల్గొన్నారు. మూడు గుడ్లు రండి మీరు కూడా యూత్ పిల్లకాయలు రండిరా ఎక్సిరా బరపా రావా ఈ పక్కరా దగ్గరనా లాక్డౌన్ కారణంగా పేదలు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో దానికోసం మొదటి విడతగా 1,70,000 కోట్లు ప్రత్యేక ప్యాకేజీని, రెండవ దఫాగా 20 లక్షల కోట్లు ప్రత్యేక ప్యాకేజీని విడుదల చేసి అన్ని రాష్ట్రాలకు పంపించి వలస కూలీలకి అందరికీ అందజేయడం కోసం ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే పార్టీ కార్యకర్తలైతేమి, దాతలైతేమి అనేక మంది తమ వంతుగా సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు తమ శక్తి అనుసారం కూరగాయలైతేమి, నిత్యావసర సరుకులైతేమి పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రధాని మోడీ గారి ఆదేశాల ప్రకారం, మా రాష్ట్ర జిల్లా నాయకుల ఆదేశాల ప్రకారం మేము కూడా గత 50 రోజుల నుంచి అనేక సేవా కార్యక్రమాలు పార్టీ వైపు నుంచి చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా మన గూడూరు డివిజన్లో ఉన్నటువంటి మన గతంలో పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బైరప్ప గారు అయితేమి, అన్న ఆలి ప్రకాష్ నాయుడు గారు అయితేమి, మహబూబ్ బాషా గారు, దినకరన్ గారు, వీరందరూ గత 50 రోజుల నుంచి హైవే మీద వెళ్తున్నటువంటి వలస కూలీలకైతేమి, అక్కడ ఉన్నటువంటి పేదలకైతేమి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన హరికృష్ణ కోరిక మేరకు పెద్దలు సహకారంతో ఈరోజు మన చిట్టమూరు మండలంలో కూడా
వాళ్ళ దాతృత్వాన్ని పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో మన యాక్సిరికి రావడం జరిగింది. అందులో భాగంగా ఒక 50 కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఈరోజు మా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి భైరప్ప గారు 4 మాటలు చెప్తారు. ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చిట్టమూరు మండలంలోని యాక్సిరికి రావడం జరిగింది. గత 50 రోజులుగా కూడా కోవిడ్-19 యొక్క కరోనా వైరస్తో ప్రపంచ దేశాలు విలవెల్లాడుతున్న సందర్భంలో నిజంగా కూడా మన యొక్క భారతదేశ ప్రధాని ఈరోజు మన యొక్క భారతీయ పౌరులందరిలో కూడా ఒక మనోధైర్యాన్ని నింపినటువంటి ఒక మహానేత మన యొక్క ప్రధాని. కాబట్టి నిజంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా జానకీబాయ్ అంటే ప్రాణాలతో ఉంటేనే ఏదైనా సరైనటువంటి ఒక నినాదానికి ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నటువంటి ఒక ఏకైక సంకల్పంతో ఈరోజు అనేక పలుమార్లు కేంద్రం ఒక మనోధైర్యాన్ని నింపడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క విధిగా మనం అందరం కూడా సామాజిక దూరం పాటించి వ్యక్తిగత పరిశుభ్రత పాటించి మనం అందరం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలన్నింటినీ కూడా మనము విధిగా పాటించి మనం అందరం కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. అందులో భాగంగా నియోజకవర్గాలు దాదాపు గత 49 రోజుల నుంచి ఇక కూరగాయలు అయితేనేమి నిత్యావసరాలు అయితేనేమి అనేక విధాలుగా మా అందరం కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు దాతల సహకారంతో ఇక కార్యక్రమాలని ఎక్కడైతే పేదలు ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా కనీస ప్రాథమిక అవసరాలు లేకుండా పనులు లేక ఇబ్బంది పడుతున్నట్టు వారందరినీ కూడా పేద కుటుంబాలు గుర్తించి మా వంతు దాతృత్వంతో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన యొక్క హరికృష్ణ గారి యొక్క దాతృత్వంతో అన్న ఖచ్చితంగా కూడా ఇక్కడ మనం 50 కుటుంబాలకి ఇస్తే బాగుంటుందనే ఒక ఆలోచన అతనిదేను. కాబట్టి హరికృష్ణ గారి యొక్క దాతృత్వంతో మా సహకారంతో ఖచ్చితంగా కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తే బాగుంటుందని ఆలోచించి 50వ రోజు ఇక్కడ మీ యొక్క గ్రామంలో ఇవ్వడం అని చెప్పి జరిగింది. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం.